హాయ్ ఫ్రెండ్స్, నేనండి పిఎన్ఆర్ మీడియా బిడ్ను. చూడండి, ఏకదళ పత్రం అంటే త్రిశూలము అంటారు. ఇది త్రిశూలము చెందిన ఎలక చెట్టు అంటారు. కానీ మామూలు ఎలక కాదు. దీనికి ముఖ్యంగా ఇవి వాడతారు. శివునికి శివలింగం, త్రిశూలింగం అంటే చూడండి, 1, 2, 3 అంతస్తుల్లో శివలింగం. స్త్రీ స్థూలము అంటారు. స్త్రీ స్థూలం అనేది దీన్ని పిలుస్తారు. ఇది మామూలుగా వచ్చేసి కొంతమంది తొర్రెలక అంటారు. చెట్టు పేరు వచ్చి ఎలక చెట్టు అంటారు. కానీ ఎలక చెట్టు కాదు. ఇది తెలియక చాలా మంది ఆ విధంగా అంటారు. ఎలక చెట్టుకు వేరే విధంగా ఉంటుంది. 3 ఆకులే ఉంటుంది, కానీ విడివిడిగా ఉంటాయి. ఈ త్రిశూలము అంటే దేవుని యొక్క చెట్టు అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇలాంటి కొన్ని మంచి వీడియోస్ అనేది మీకు నేను చూపిస్తాను. ప్రతి ఒక్కరూ నా వీడియోస్ చూడాలి. కొంతమంది నా వీడియోస్ డిస్కషన్ చేస్తున్నారు. మీరు అలా చేసుకోవద్దండి. మీరు చేసుకుంటే నేను చూపించే చెట్లు కొన్ని మీరు మిస్ అయిపోవచ్చు. ఓకేనా? ప్రతి ఒక్కరు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. గంట సింబల్ నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.